బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కోర్టు తీర్పు ఇచ్చింది, ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుంది అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006, 2007లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచీలు తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు. నెంబర్ 1, ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉన్నాగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి ఈ మరి ఎంఏ రాజన్ కూడా లేడు, భాస్కర్ రావు అని కూడా లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసిన ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతం అనేటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే, మేము ఉన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు ఇంత క్లియరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు ఇంత క్లియరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే మీరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే, తన ప్లాట్లో కట్టుకుంటే, ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్లు అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్లు గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టాడు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టకండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చివేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసిందిగా, పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేరని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండ్రు. ఇక్కడ 7th టైం వచ్చింది అనుకుంటా, బస్ రజిత వచ్చింది, 7th వచ్చింది. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది.
ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు నేను నిన్న కాక మొన్న నారికి వచ్చింది అంత బాధ్యతలతో వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయే వరకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే రాత్రి వచ్చిండు వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేసుకొని బెదిరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేసుకొని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు గింపీ ఎవడు వాడేం పిలుస్తాడని చెప్పిండ్రు. అయ్యా మరి ఇట్లా అందుకని మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మేరకు వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం మేము. అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలే, పారిపోయే ప్రయత్నం చేయలే. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది, బీర్లు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారు అన్నట్టుగా చేశారు. పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే, అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చేసి గుంజుకుంటున్న వాళ్ళు, ఇగో అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడు కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది. నేనేమంటున్నా, నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు, ఇవాళ కొన్ని వందల లేఅవుట్లు 1980 నుంచి మొదలుపెట్టి 1990 వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడ ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి 30 రూపాయల నుంచి మొదలుపెట్టి 100 రూపాయల గజం కొనుక్కునే లేఅవుట్లు అన్నీ కూడా 2007లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటిదంటే LRS, ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి LRS స్కీమ్ వచ్చింది, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితేనే 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునే యాక్ట్ వచ్చింది. చాలామంది చేసుకున్నారు. ఇవాళ మీరు శంకరపల్లి ఉంది 460 ఎకరాల భూమి, 460 ఎకరాల భూమి. ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి 50 కోట్లు ఉంటుందో 60 కోట్లు ఉంటుందో. అంటే 460 ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో, ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో, ఆ కలెక్టర్ ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో, ఎట్లా జైలు పాలవుతుందో మీరు చూస్తున్నారు. విలువ 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ 10,000 రూపాయలు పేదోడికి చాలా ఎక్కువ. ఇవాళ 10 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్ 150 ఎకరాల భూమి, కొల్లూరు. ఇవన్నీ మేము బయట పెడతాం. ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి, గండిపేట మండలం